సో గైస్ ఈరోజు అయితే మన చించాన్ అయితే పోయిండు హాలిడేస్కి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి. ఏమేమి స్టిక్లు వచ్చినావు క్లాస్ తీసుకుందామని వచ్చిన. మిస్టేక్ నేను చాలా వస్తాను క్లాస్ తీసుకోవడానికి. నాడు వెళ్ళిపోను, నాకు సంబంధం లేదు. పనిష్మెంట్ ఇస్తామా? ఆగు మిస్టే, ఒక 5 నిమిషాలు ఆగి, నేను ఇప్పుడు వస్తా. నేను కూడా వస్తాను. ఏమని తీసుకో తాతగాడు వీడు. అరే తాత తాత ఒకసారి ఇద్దామా? మిస్ నేను పిలుచుకోబే. ఏం చేస్తలేదు పాప బయటికి దా అమ్మా. 200, 224, 248, 210, 260, 12, 274, 215, 298, 210, 20 చెప్పేసిన. ఏంది ఇప్పుడు? ఏంది అవునా? నువ్వు స్పీడ్ చెప్పినావు కదా, అందుకే నీకు పనిష్మెంట్. బిల్డింగ్ పైకి పోయి ఫస్ట్ బట్టలు ఇప్పి బిల్డింగ్ పైకి పోవాలి. అరే గాయస్, ఈ మిస్టీతో ఏం దమ్ ఉన్న గైస్. నాకు బయటికి పోవాలంట. బయటికి వాన పడుతుంది ఇప్పుడు. ఎట్లా చెప్పు బట్టలు చేసే వరకు తగ్గిపోతుంది. అవునా, చూద్దామా? సరే గైస్, నేనైతే మీతో బట్టలు చేంజ్ చేసుకొని అయితే కలిసా గైస్. నేను అయితే గైస్ బట్టలు అయితే చేంజ్ చేసుకున్నా. బ్యాడ్ లక్ ఏంటంటే వాన తగ్గిపోయింది గాయ్స్. పైకి పోవాలి. సరే మళ్ళా గాయ్స్. అరే ముందే ఎన్నో బాగా కొడుతుంది, షూట్ వేసుకున్నా కొడుతుంది. జరుగు మిస్టీ పోతున్నా కదా. అబ్బా దుంకు, ఇంకో దుంకు. చాలు అమ్మా, జల్దీ పైకి పా, జల్దీ పైన ఇంకా మండుతాయి గైస్. మళ్ళా అరే సరే మళ్ళా పోతున్నా గైస్. ఈమెతో ఏముందో ఏమో, చేయకపోతే ఇంకా ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇస్తారు. తాత ఉన్నాక ఇప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. నమ్మకం లేదు వీళ్ళ మీద. నడవండి, నేను చూద్దాం. ఇక ట్యాన్ అయిపోతే నమ్మకం. ఏం చేద్దాం, వేరే ఆప్షన్ కూడా లేదు గైస్ మన కాడ. అమ్మా అవును గైస్, ఈ మిస్టీ ఇది ఇండియాలో ఏమో ఒక్కడు పోయినంటే ఇంకో ఆమె వచ్చింది గైస్. నేను 1 డే తర్వాత కలిసా గైస్. ఇప్పుడైతే 6 o'clock అవుతుంది. మిస్టీ ఇప్పుడే రాదు. 8:30కి అంటే 9-10కి అట్లా వస్తుంది. తాత నేను ఇప్పుడే బయటకు వస్తున్నా. ఇప్పుడైతే నేను మిస్టీ ఇంటికి పోయి ఆమెను టార్చర్ చేయబోతున్నా గైస్. బండి తీసుకొని పోయి టార్చర్ ఎట్లా చేస్తా చూడండి గైస్. మీరు కోపం తెప్పించింది నిన్నైతే. టార్చర్ పడతా ఆమె ఎప్పుడు ఊహించలేదు. లాస్ట్కి అయితే నేను ఒక భయంకరమైంది చేస్తా గైస్. నేనైతే చెప్తున్నా, ఈరోజు మిస్టీని వదిలిపెట్టా. ఇక ఆమె ఒక 1-2 months తర్వాత రావాలి. అక్కడ పోయి కలిసా గైస్ నేనైతే ఇప్పుడు మీతో. గైస్ ఈరోజు అయితే మిస్టీ బర్త్డే, అందుకే ఆమె వస్తారు అదే తెలియదు. నేనైతే వీళ్ళ ఇంటికి వచ్చిన. పోదాం, మనం పైకి పోదాం. ఇప్పుడు నాకు ఈమె అయితే పెడుతుంది. నాకు మొన్న వచ్చినప్పుడు వీళ్ళ కిచెన్లో అది ఉండే గైస్, ఏమంటారు, ఒక పటాకి ఉన్నది. దీన్ని రీప్లేస్ చేస్తా. ఇంకా గైస్ టేబుల్ మీద టేప్ ఉంది గైస్, బ్లూ కలర్ది సేమ్. నేను ఆ క్రాకర్ తీసుకొని ఏం చేస్తా తెలుసు గైస్, నేను చెప్పా. గో ఆ క్రాకర్ తీసుకొని రీప్లేస్ చేసి ఆ టేప్తో చుట్టేస్తా. డౌట్ రా మిస్టేక్. కిచెన్లో పోయి తీసుకుందాం గైస్. మనం అయితే ఎన్నో ఉంటుంది ఆ క్రాకర్ అయితే. నడవండి గైస్, వచ్చేసింది గైస్ నా చేతిలోకి అయితే. ఇప్పుడు పోయి రీప్లేస్ చేసేస్తా. మిస్టేక్ అయితే పైకి పోయింది. జల్దీ పెట్టేద్దాం. మళ్ళీ
వస్తేమో దిమాగ్ ఖరాబ్ ఆమె తోటి. రీప్లేస్ చేద్దాం. టేప్ తీసుకొని చుట్టేసినాక జల్లి వెళ్ళిపోదాం మనం. దిమాగ్ ఖరాబ్ మళ్ళీ ఆమె తోటి. కిటికీ కూడా బంద్ చేసి అరే నేనే బంద్. కిటికీ బంద్ చేద్దాం. ఈ కిటికీ కూడా బంద్ చేద్దాం. వెళ్ళిపోదాం గేట్ బయటికి. అలా హ్యాపీ బర్త్డే టు యూ మిస్టీ, హ్యాపీ బర్త్డే టు యూ మిస్టీ. చెప్పిన బర్త్డే వాళ్ళ మంచం ఇప్పుడైతే పెట్టా అంటుకుంది. చూద్దాం ఇది పైన గైస్ ఆమెనైతే ప్రాంక్ చేసినాం. మళ్ళీ ప్రాంక్ చేద్దాం గైస్ ఈమె తోటి. ఈమె అయితే ఎక్కువ ప్రాంకులు చేస్తుంది నా మీద. నా ముఖం మొత్తం ట్యాన్ అయిపోయింది. ఏం చేస్తుందేమో టీవీ షో. నాకు తెలుసు కదా టీవీ షోది ఒక స్టోరీ ఉంటుంది. ఆ బుక్ ఆమె ఆడ పెట్టింది నాకు తెలుసు. మనం ఆడికి వెళ్ళిపోదాం. నాకు ఆడ ఐడియా టార్చర్ రూమ్లో ఒక స్పైడర్ ఉంటుంది. దాన్ని తీసుకున్నాం. కానీ దానికన్నా ముందు మనం వర్క్ షాప్లోకి పోదాం. ఆడ గ్లౌజెస్ ఉంటాయి, అవి వేసుకున్నాం. ఇది స్కేర్ టీచర్ అయితే పండుకొని మిస్టీ అయితే మనం అయితే గ్లౌజ్ వేసుకున్నాం. ఇక్కడికైనా వెళ్ళిపోదాం. ఎట్లా మిస్టీ పండుకొని అరే గాయస్ మిస్టీ లేచి వెళ్ళిపోవాలి. జల్దీ ఇండియన్ టార్చర్ గైస్. ఏడికైనా ఫుల్ అయితే ఈడికైనా అయితే గైస్ మాకు ఖరాబ్ అవుతుంది. ఈడికైనా అనుకో తీసుకున్నా. నాకు తెలుసు డైరెక్ట్ నేను కిందకి వెళ్ళిపోతాను. ఇచ్చిన తోటి దిగుదాం కిందకి. మేమైతే సోఫా మీద కూర్చుంది. మళ్ళా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏమో ఈ రూమ్లోకి అయితే రావద్దు. ఈమె పెట్టేసినాం. నర్వన్ గైస్ డోర్ గీర్ మొత్తం ఈ విండో కూడా క్లోజ్ చేద్దాం. వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్ గేట్ బయటికి. ఈమెతోనేమో కాపాడుతుంది మా ఖరాబ్ తీసుకుని గ్యాస్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాంక్ అయితే చేద్దాం మనం. అయితే గాయస్ ఈ లాస్ట్ ప్రాంక్ ఇది. ఏం చేస్తారు చూడండి. మీరు కూడా ఏం చేస్తున్నారు. నేనైతే ఇప్పుడైతే స్నానం చేసుకోవడానికి టబ్లో నీళ్ళైతే పడతాను. సో గాయస్ నేనైతే నీళ్ళు పడుతుంది. నేనైతే ఒక భయంకరమైనది చేస్తా. మీరు చేస్తే నవ్వుకుంటారా? అట్లా అలాంటి ప్లాన్ చేస్తున్నా నేనైతే. ఇప్పుడైతే మిస్టేక్ వెళ్ళిపోయేలోపు మనమైతే షార్ట్ కట్కి వెళ్ళిపోదాం. ఆమె బాత్రూంలోనే ఉన్నది. అసలైనది ఉన్నదో లేకపోతే ఏడుందో తెలియదు. దోలారాలు ఈమె ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడికైనా ఇటు పోదాం. టార్చర్ రూమ్ ఈ నుంచి షాప్ ఏముంటుంది. కానీ ఖాళీ రూమ్ ఉంది. బాత్రూమ్ ఇది కాదనుకుంటా. ఇక్కడ నుంచి మిస్టీ రూమ్, ఈ నుంచి ఇలా మిస్టీ బాత్రూమ్. నల్వన్ గైస్ డోర్ బంద్ చేద్దాం. గైస్ ఇదేమో ఇదే హెయిర్ రిమూవర్ షాంపూ. దీన్ని ఇలా మిక్స్కి అయితే చేసేసిన. డోర్ పెట్టేద్దాం. ఈ కిటికీ కూడా చేద్దాం. దీన్ని బంద్ చేద్దాం. నడవన్ వెళ్ళిపోదాం మనమైతే ఎక్కడికి. మీరు నవ్వుకుంటారు కాదు ఇప్పుడు మిస్టేక్ చూస్తే. నేను హెయిర్ రిమూవ్ అయిపోతా ఇప్పుడు ఆ షాంపూతో ఇమేజ్ చేస్తే. నవ్వాలి మీరు. అలాంటి ప్రాంకులు చేస్తాం గైస్. అవును గైస్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. అప్పుడే ఈ మిస్టీ హెయిర్ మొత్తం వెళ్ళిపోతుంది. గైస్ మిస్టీ అయితే ఆ షాంపూ తీసుకొని పోతుంది.
చూద్దాం. ఇప్పుడైతే ఎక్కింది. ఇప్పుడైతే షాంపూ తీసుకొని నెత్తికి రాసుకుంటుంది గాయస్. ఏమైతే గాయస్ నెత్తికి రాసుకుని అగ్గి చూడండి గాయస్. గుండు గుండు గులాబ్ జామ్ మిస్టీ అయింది. గులాబ్ గాయస్ ఇప్పుడైతే ఆమె నా ఇంటికి రాలేదు. ఫోన్ వదిలేను గాయస్. కలుద్దాం మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో. టాటా బై బై, టేక్ కేర్ గాయస్.